హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మనం ఈరోజు వెబ్ సర్వీసెస్ ఇంట్రడక్షన్ క్లాస్ని చూడబోతున్నాం, అది కూడా తెలుగులో. ఈ వెబ్ సర్వీసెస్ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం ఏమేమి చూడబోతున్నామో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సర్వీసెస్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, అలాగే అసలు వెబ్ సర్వీసెస్ ఎందుకు నేర్చుకోవాలి. వెబ్ సర్వీసెస్ ఇప్పుడు రైట్ నౌ ఇండస్ట్రీలో హాట్ కేక్ లాంటిది. ఈ వెబ్ సర్వీసెస్ ఎవరి రెజ్యూమ్లో ఉంటే వాళ్ళకి జాబ్ త్వరగా రావడం, అలాగే కెరియర్లో గ్రోత్ ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు లెర్న్ అండ్ ఇట్స్ అ కోర్స్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్. అండ్ ఇందులో మనం బేసిక్ అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కవర్ చేయబోతున్నాం. ఈ వెబ్ సర్వీసెస్లో మనం కాన్సెప్ట్స్, ప్రోటోకాల్స్ అంటే సమ్ ఆఫ్ ద రూల్స్ లాంటివి అన్నమాట. అలాగే సోప్, అలాగే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ గురించి, అలాగే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ గురించి నేర్చుకోబోతున్నాం. కమింగ్ టు ఇంప్లిమెంటేషన్స్, ఇందులో మనం మెయిన్గా ఫోకస్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అండ్ జాక్స్ డబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ ఒకటి, జాక్స్ ఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ ఒకటి. జాక్స్ డబ్ల్యూఎస్కి సోప్, జాక్స్ ఆర్ఎస్ అంటే రెస్ట్ఫుల్. అలాగే మనకి వెబ్ సర్వీసెస్, ఇవన్నిటికన్నా ముందు మనం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. మనకి ఒరాకిల్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. మనకి నెట్లో సో మెనీ డెఫినేషన్స్ దొరుకుతాయి వాట్ ఈజ్ వెబ్ సర్వీసెస్ అంటే. ఇక్కడ ఒరాకిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. Web services are a client and a server applications that communicate over the World Wide Web Hypertext Transfer Protocol. Web services provide a standard means of interoperating between the software applications running on a variant of platforms and frameworks. అంటే ఈ డెఫినేషన్ ఒక మీనింగ్ ఏంటంటే, ఈ సర్వీస్ ఒక వెబ్లో లభించే ఏ సర్వీస్ అయినా సరే ఒక క్లయింట్కి లేకపోతే సర్వర్కి. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని కొడుతున్నాం అంటే గూగుల్ వాడు మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సర్వీస్ ఇస్తున్నాడు. సో ఆ సర్వీస్ గూగుల్ వాడు ఇచ్చినప్పుడు మనం క్లయింట్ అవుతాం, గూగుల్ వాడు సర్వర్ అవుతాడు. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వాడి దగ్గర ఉన్న డేటా రిసోర్స్ అంటాం. ఆ రిసోర్స్ గురించి మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఇక్కడ గూగుల్ వాడు సర్వర్ అవుతాడు, మనం క్లయింట్ అవుతాం అన్నమాట. ఇక్కడ వెబ్ సర్వీసెస్ అంటే మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో మనం గూగుల్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అది గూగుల్ అప్లికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేశారన్నది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఇట్స్ .NET అవ్వచ్చు, లేకపోతే జావా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆఫ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అని వాళ్ళు డెఫినేషన్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలో కూడా ఇట్స్ అ బెస్ట్. మనం చెప్పవలసింది ఏంటంటే, మన వెబ్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్తో డెవలప్ చేసిన అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వగలదు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వగలదు. ఇట్స్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకేనా, దట్ ఈస్ ద వెబ్ సర్వీసెస్ డెఫినేషన్. ఇప్పుడు ఒక రియల్ టైం వెబ్ సర్వీసెస్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఆర్సిటిసి వెబ్సైట్ ఉంది కదా మనకి. ఆ ఐఆర్సిటిసి వెబ్సైట్లో టికెట్ కావాలంటే మనం త్రూ ఐఆర్సిటిసి అన్న బుక్ చేసుకోవచ్చు, లేకపోతే యాత్రా.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మేక్మైట్రిప్.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే క్లియర్ట్రిప్.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా సో మెనీ ఆప్షన్స్ లైక్ పిహెచ్పి, పేటిఎం నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు యాత్రా.com అనేది జావాలో డెవలప్ చేశారనుకుందాం, అలాగే ఇది మేక్మైట్రిప్ అనేది .NETలో అనుకుందాం, అలాగే క్లియర్మైట్రిప్ C++ అండ్ పేటిఎం PHP. ఇప్పుడు ఐఆర్సిటిసి వెబ్సైట్ ఈ అన్ని వెబ్సైట్స్తో కమ్యూనికేట్ అవుతుంది. డిఫరెంట్ వెబ్సైట్లో డెవలప్ అయిన అప్లికేషన్ మనం టికెట్స్ అనేవి వేరియస్ లాంగ్వేజ్లో డెవలప్ అయిన వెబ్సైట్ ద్వారా మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. హౌ ఇట్ పాసిబుల్, ఇది మనకి ఎలా పాసిబుల్ అవుతుందంటే త్రూ వెబ్ సర్వీసెస్ ద్వారానే ఇది మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. త్రూ వెబ్ సర్వీసెస్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్. వెబ్ సర్వీసెస్లో మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో డెవలప్ చేసిన అప్లికేషన్స్తో కమ్యూనికేట్ చేయగలం. అదేవిధంగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో డెవలప్ అయిన అప్లికేషన్స్తో కూడా మనం కమ్యూనికేట్ చేయగలం. సో ఇంటర్ఆపరేటింగ్ అనేది వెబ్ సర్వీసెస్లో పాసిబుల్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా, వెబ్ సర్వీసెస్లో 2 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వచ్చి సోప్ వెబ్ సర్వీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. మనం ఈ సిరీస్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ మీద కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం.
అయినప్పటికీ మనం వాట్ ఈస్ ద సోప్ అనేది బేసిక్ ఐడియా ఉండడం మంచిది. ఇంటర్వ్యూస్లో డిఫరెన్స్ అడుగుతారు, లేకపోతే వై వీ కేమ్ టు రెస్ట్ఫుల్ ఈవెన్ దో వీ హ్యావ్ సోప్, సోప్ ఉండగా మనం రెస్ట్ కిందకు వచ్చాం అండ్ అటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలగాలంటే సోప్ అంటే ఏంటో మనకి ఐడియా తెలిసి ఉండాలి. సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈజ్ XML బేస్డ్ ప్రోటోకాల్ ఫర్ యాక్సెసింగ్ వెబ్ సర్వీసెస్. అంటే సోప్లో నువ్వు ఒక వెబ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలి అంటే దాన్ని మనం ఎబిలిటీ టు టేక్ అంటే ఆ సర్వీస్ని మనం పొందుకోవాలంటే XML బేస్డ్ ప్రోటోకాల్ ద్వారానే ఆ సర్వీస్ని మనం పొందుకోగలుగుతాం. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్, ఎందుకంటే ఇది కూడా వెబ్ సర్వీసెస్ కాబట్టి. అలాగే by using SOAP we will able to interact with other programming languages applications. Yes, that is the main feature. ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అలాగే ఫిఫ్త్ పాయింట్ ఇన్ సోప్ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అక్కడ మెయిన్ ఏంటంటే సమ్ ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ ఇది, విచ్ వన్ ఈజ్ మోస్ట్ సెక్యూర్, రెస్ట్ ఆర్ సోప్. రెస్ట్ అంటే మనం తర్వాత నేర్చుకోబోయే వెబ్ సర్వీసెస్లో ఒక టైప్ మాట. అప్పుడు మనం రెస్ట్ అంటే అడ్వాన్స్డ్ కాబట్టి రెస్ట్లో ఎక్కువ సెక్యూర్ ఉంటుంది అనుకుని చాలామంది రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అని చెప్తారు, బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా సోప్ ముందు వచ్చింది కాబట్టి అడ్వాన్స్ కానప్పటికీ సోప్ ఈజ్ డిఫైన్ ఇట్ అ సెక్యూర్డ్ వన్. ఎందుకంటే సోప్ డిఫైన్స్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ నౌన్ యాజ్ వెబ్ సర్వీసెస్. కమ్ టు కంపారిజన్ ఎవరైనా అడిగినట్లయితే మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి, సోప్ ఈజ్ మోర్ సెక్యూర్ దాన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ బికాస్ సోప్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ బై ఇట్స్ ఓన్ అనేది రీజన్ కింద మనం చెప్పచ్చు. మనకి సోప్ ఉన్నప్పటికీ కూడా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి మనం వెళ్తున్నామంటే వీ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. అదేవిధంగా సోప్లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనం సోప్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, సోప్ అనేది XML ఫార్మేట్ యూస్ చేస్తుంది అండ్ పార్సింగ్కి ఎక్కువ టైం పార్సింగ్ చేయవలసి ఉంటుంది. ఇట్ హ్యాస్ టేక్స్ నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకొక స్టెప్ ఎక్కువ పడుతుంది. అలాగే సోప్ సపోర్ట్ ఓన్లీ XML ఫార్మేట్ అండ్ ఇట్ యూజ్ ద విజ్డల్ విచ్ టేక్స్ మోర్ టైమ్ టు డెవలప్. అంటే ఇక్కడ సోప్ XML ఫార్మేట్ ఒక్కటే యూజ్ చేస్తుంది, పార్సింగ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక స్టెప్ చేయవలసి ఉంటుంది టు రీడ్ చేయడానికి అన్నమాట. అదేవిధంగా సోప్ ఓన్లీ XML ఫార్మేట్ మాత్రమే యూజ్ చేస్తుంది, లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, మచ్ టైం అంటే డెవలపర్కి ఎక్కువ సమయం పడుతుంది అన్నమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో అసలు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డ్రాప్ లైక్ అండ్ a comment. And please don't forget to subscribe my channel. Please share it. Have a nice day.